వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న సుజనం. కూటమి ప్రభుత్వాన్ని ఏం ఆశించి ప్రజలు తీసుకొచ్చారో ఆ దిశగానే అడుగులు వేస్తూ కూటమి నేడు విశాఖపట్నంలో భారీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకోబోతోంది. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గూగుల్ ప్రతినిధులతో ఎంఓయూ చేసుకునే కార్యక్రమం చేపడతా ఉంది. ఆ గూగుల్ సంస్థ విశాఖపట్నానికి వస్తే ఉత్తరాంధ్రకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వనగూరే ప్రయోజనాలు ఏంటి, వచ్చే ఉద్యోగాలు ఎన్ని వేలలో ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుముడి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, వరదలానే వస్తున్నాయి. రావటం కూడా 1,00,000 కోట్ల రూపాయలు దాటిన పరిశ్రమలు చాలా వచ్చినాయి. దాంతోపాటు 89,270 కోట్ల రూపాయల గూగుల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటుకు ఎంఓయూ జరిగిపోతుంది ఈరోజు. ఆ గూగుల్ డేటా సెంటర్ వస్తే యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి, తద్వారా రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? రామబ్రహ్మ గారు, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక డెవలప్మెంట్ అనేటువంటిది ఒక ముద్ర. ఆయన ఒక ట్రేడ్ మార్క్ డెవలప్మెంట్కి. మామూలు యువతరం కూడా ఆలోచించలేనట్టుగా 2-3 తరాల ముందుగా ఆలోచిస్తాడు ఆయన. 90స్లో ఆ కంప్యూటర్ వచ్చిన కొత్తలో చాలామంది అప్పట్లోనే కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయి అనేటువంటి అపవాదులు వేసి బ్యాంకుల ముందు ధర్నాలు చేసిన రోజులు కూడా చూసాం మనం. ఈ రోజున కంప్యూటర్ లేకుండా బ్యాంకింగ్ రంగం అనేది లేకుండా పోయింది. 90స్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 2020 విజన్ అని చెప్పుకుంటూ వచ్చి ఆ రోజున మన హైదరాబాద్ హైటెక్ సెంటర్ గురించి ఒక రూపకల్పన చేసినప్పుడు రాళ్ళలో రప్పల్లో ఏం కడతాడైనా, అక్కడ బిల్డింగ్ కడితే ఏముంటుంది అని చెప్పేసి అని అన్నారు. ఈ రోజున హైదరాబాద్కే కాదు, తెలంగాణకే ఒక ఆదాయ మార్గం ఏదన్నా ఉందంటే ఐటీ రంగం. అక్కడి నుంచి ఆదాయంతో మెజారిటీ తెలంగాణ గవర్నమెంట్ నడుస్తుంది. సుమారుగా 60,000 కోట్ల రూపాయలు ఎంత ఆదాయం ఉందండి. ఆ తర్వాత అంటే విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఈ రోజు ఏదో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సుల డబ్బులు వసూలు చేసేసి ఇలా ప్రజల అకౌంట్లో వేసేస్తే అదే ప్రభుత్వం అనుకునే రోజులు కాకుండా నిజంగా విజన్ అని ఉంటే భవిష్యత్ తరాలు అద్భుతంగా జీవించాలంటే ఏ విధంగా ఉండాలన్న దాని మీద, అంటే ప్రపంచంలో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే ప్రపంచంలోని ఐటీ రంగాలకు సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీల్లో ఈ రోజున ప్రతి తెలుగువాడు ఒకడైనా ఉంటాడు, ఒక తెలుగువాడు ఉంటాడు. దానికి పునాది వేసింది ఎవరంటే ఆ మొక్కలు నాటింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఫలాలు అనుభవిస్తున్నారు అంతాను. ఇప్పుడు చాలామంది మాట్లాడితే ఈయన 2047 విజన్ అంటాడు, ఇంకా 2025లోనే ఉన్నాం అంటే భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ రోజున మనం ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఎంఓయూ జరుగుతుంది. ఇంకా అద్భుత క్షణం అండి ఇది. అంటే భారతదేశంలోనే సింగిల్గా వచ్చే ఎఫ్డిఏ ఏదైతే పెట్టుబడి ఉందో అతిపెద్ద అమౌంట్ ఇది. $10 బిలియన్ అంటే 88,000 కోట్ల రూపాయలతోటి సింగిల్ ఇన్వెస్ట్మెంట్. అంటే మామూలుగా ఎఫ్డిఏ ఇన్వెస్ట్మెంట్లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుద్ది. ఒక 100 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ఎంఓయూలు చేసుకుంటే దాంట్లో 20% 30% స్టార్ట్ అవుతాయి. అయితే 50% స్టార్ట్ అవుతాయి. ఒక్క సింగిల్ అమౌంట్లోనే 88,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చి మనం డేటా సెంటర్ గిగావాట్ డేటా సెంటర్ వస్తుంది అంటే దాదాపు 188,000 ఉద్యోగాల రూపకల్పన వస్తామే కాకుండా రాష్ట్రానికి ఏటా 10,000 కోట్లు ఆదాయంతో పాటు అంటే 5 ఏళ్లలో ఒక 50,000 కోట్ల రూపాయలు. అంటే మొదలుపెట్టిన 5 ఏళ్లలోనే మొదటి 5 ఏళ్లలోనే స్థూల జాతీయోత్పత్తి, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి అద్భుతమైనటువంటి పెరుగుతూ ఉంటుంది. అంటే బ్రహ్మరామ గారు, మనకి ఆంధ్రప్రదేశ్కి సార్ ఏదైనా ప్రమాదం ఉందంటే అది వరదల వల్ల, తుఫాన్ల వల్ల, భూకంపాల వల్ల కాదు, నిరుద్యోగం వల్ల. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అద్భుతమైనటువంటి మేధస్సునంతా కూడా అక్కడ సద్వినియోగం చేసే అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఇక్కడే మౌలిక సదుపాయాలు కల్పించి, ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఇక్కడే యువత ఉంటుంది, మన మేధశక్తిని అంతా ఇక్కడే ఉపయోగిస్తారు. దానికి పునాదులు వేస్తున్నారు. ఈ రోజున మామూలుగా ఈ 15 నెలల్లోనే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి సంతకాలు జరిగినాయి. అన్నీ వస్తున్నాయి. దాంతోపాటు కొన్ని లక్షల ఉద్యోగాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు చూడు, నేను వచ్చిన వెంటనే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అయినా ఆర్టీసీ ఉద్యోగులను కూడా అతను అంతకుముందు అసలు ఆర్టీసీయే లేనట్టుగా, ఆర్టీసీ వచ్చినప్పుడే స్థాపించినట్టుగా ఆ ఉద్యోగులని కలిపేసేది రకరకాలు చేశాడు. అలా కాకుండా జిమ్మిక్కులు కాకుండా నిజంగా ఆంధ్రప్రదేశ్ యొక్క యువత మేధస్సును ఉపయోగించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చేస్తున్నాం. ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనమని, రాయలసీమ అంటే వెనకబడ్డ ప్రాంతం అని ఆ పేర్లు తుడిచేయడానికి శక్తివంతం లేకుండా చేస్తా ఆయన. ఈరోజు శ్రీ సిటీ చూడండి, అద్భుతంగా ఎటువంటి కార్యక్రమాలు వస్తున్నాయి, అద్భుతమైన వస్తున్నాయి. సెంట్రల్లో మన కోస్తా జిల్లా వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఒక పక్క నుంచి అమరావతిలో ఇన్ని రకాల యూనివర్సిటీస్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అంటే గవర్నమెంట్ కట్టే కాకుండా అద్భుతమైనటువంటి ఏ స్థానానికి తగ్గట్టుగా
ఉత్తరాంధ్ర అంటే ఫార్మా కంపెనీస్కి వాటికి అనుకూలంగా ఉంటుంది. రాయలసీమ అంటే నీటి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కంపెనీలు వచ్చే విధంగాను, కార్లు తయారీ కంపెనీ అంటే ఏ ప్లేస్కి తగ్గట్టుగా ఆ పరిశ్రమలను స్థాపించుకుంటూ వచ్చే రాష్ట్రం మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ ఏ విధంగా చేయాలన్న దాని మీద. ఎందుకంటే చాలామంది రాష్ట్రంలోని సంపద అంతా తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తున్నాడు, అమరావతిలో పోయి మొత్తం డబ్బు అంతా పెట్టేస్తున్నాడు, ట్యాక్స్ పేర్స్ అని చెప్పేసి ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితి తప్ప ఇప్పుడు వచ్చిన 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిలో సుమారుగా 5,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉత్తరాంధ్రలో వస్తున్నాయి. 4 లక్షల కోట్ల రూపాయల చిల్లర రాయలసీమలో వచ్చినాయి. మధ్యాంధ్ర మీరు అన్నట్టు అమరావతి ప్రాంతంలో ఇప్పటికి వచ్చిన సుమారు 20,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా ప్రజల మీద భారం పడకుండా కేంద్రం దగ్గర నుంచి లేకపోతే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ దగ్గర నుంచి ఉడుపుగా రుణం తెచ్చుకుని దాన్ని మళ్ళీ కేంద్రం రుణం తీర్చే విధంగా మార్చుకుని చేసేటువంటి విధానంతో ఈ రోజున అద్భుతమైనటువంటి బిల్డింగ్. నన్ను చూశారు కదా, సిఆర్డీ బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే అమరావతి ఏ షేప్లో కట్టినటువంటి బిల్డింగ్. ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటే మనకి ఆంధ్రప్రదేశ్, మనకి అమరావతి, పోలవరం అనేటువంటి ఏ విధంగా మాట్లాడుకుంటున్నామో దాన్ని కళ నిజం చేసే విధంగా ఒక పక్క నుంచి అమరావతి శాశ్వత రాజధాని, పక్క నుంచి ఎప్పటి నుంచో దశాబ్దాల కళ మన పోలవరం కంప్లీట్ చేయడం లాంటిది కావచ్చు. అదేవిధంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆ వెనుకబాటుతనం అనే పేరు రూపుమాపడానికి కావచ్చు, వలసల ప్రాంతంగా ఉండే పేరుని రూపుమాపడానికి అద్భుతమైనటువంటి ఒక పారిశ్రామికీకరణ కావచ్చు. అన్ని రకాలుగా ఒక పక్క నుంచి నీటిపారుదల రంగం కావచ్చు అన్నీ ఆయన చెప్పిన బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఆలోచన ఎందుకు వస్తుందంటే భవిష్యత్తులో వెనకబాటుతనం అనేది లేకుండా ఉండాలి. మన రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాల మీద, ఇతర దేశాల వైపు చూడకుండా ఇక్కడే మూల సదుపాయాలని కల్పిస్తే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చి కూడా అవసరమైతే ఇక్కడే వాళ్ళ ఉపాధి అవకాశాలు చూసుకునేటువంటి ఒక అద్భుతమైన కల్పన. చాలామంది ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లోని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు ప్రజలందరూ. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక విధమైనటువంటి హేళన భావం రకరకాలుగా, మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, సరే మాకు రియల్ ఎస్టేట్కి ఏం డోకాలేదన్నాడు కేసీఆర్ గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పనులు ఆంధ్రప్రదేశ్ చెప్పుకుంటా కూడా సిగ్గుపడ్డారు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకా ఆంధ్రప్రదేశ్కి డోకా లేదు. ఒక పక్క నుంచి ఆయన ఆ వయసులో 24 గంటలు ఆయన పడే కష్టం, ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన నిధులన్నీ తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేసే విధానం, లోకేష్ గారు ఈ వయసులో ఆయన ఎన్ని మాట్లాడారని అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ వయసులో ఆయన ఇండస్ట్రీస్ లిస్ట్ అందరితో కూర్చొని మాట్లాడి ఒక భరోసా ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే భూతం రాదని చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరుల గురించి వాళ్ళకి విశదీకరించాలి. రాయితీలు కూడా కరెక్ట్గా సార్. గత సంవత్సరం అక్టోబర్లోనే అమెరికాలో గూగుల్ సంస్థ ఆయన సమావేశం అయ్యాడు. కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపు గూగుల్ సంస్థని ఏపీకి తీసుకొస్తాడు. అదే అంటే గూగుల్ సంబంధించి అంటే గూగుల్ అనేటప్పటికీ ఈ రోజున ప్రపంచం నలుమూలలా విస్తరించినటువంటి సంస్థ అది. యాక్చువల్ అంటే గూగుల్ తెలియని పేరు లేదు, గూగుల్ తెలియని వ్యక్తి అంటే ఎవడో లేడు. అటువంటి సంస్థ ఈ రోజున భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది అంటే దాని వెనకాల ఎంత కృషి ఉందంటారు. అద్భుతమైన అంటే రాయితీలు ఇచ్చడం అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏదో భూములు, విద్యుత్ ఇచ్చి ఇవన్నీ ఇస్తే ఇక్కడ ఏం పరికరాలు తయారు చేసుకుని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు పట్టుకుపోతూ ఉంటారు. అలా కాకుండా మన యువతకు ఉపాధి అవకాశాలు దాదాపు 1,88,000 ఉద్యోగాల కల్పన అవుతుందంటే 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో రావాలంటే జరుగుతాయి. అసలు పరోక్షంగా చూడండి ఎన్ని వస్తాయి, ఎన్ని వేల ఉద్యోగాలు. అసలు పరోక్షంగా ఇప్పుడు కియా మోటార్స్ వచ్చిందండి, కియా మోటార్స్ అనుబంధ పరిశ్రమలు ఎన్ని వస్తాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అని రాకపోతే అద్భుతంగా ఉండేది. కొన్ని పరిశ్రమలు అప్పుడు తమిళనాడు వెళ్ళిపోయినాయి జగన్మోహన్ రెడ్డికి భయం వేసి. వెంటనే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారా, అసలు పెట్టుబడి పెడతారా అనేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అద్భుత అవకాశాలు ఉన్నాయి, మంచి ప్రభుత్వం ఉంది, సహకరిస్తుంది మనకి. అంటే ఖచ్చితంగా పెట్టుబడిదారుడు అక్కడికి వచ్చిన తర్వాత లాభం ఆశిస్తాడు, అతనికి లాభం ఉండాలి. ఇక్కడ మనకు ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు అన్నిటికీ లింక్ పెట్టింది ప్రభుత్వం. మీరు ఎంతమందికి ఉపాధి అవకాశాలు ఇస్తే మీకు అన్ని రాయితీలు ఇస్తాం అనేటువంటి లింక్ పెట్టి వాళ్ళకి తగ్గటువంటి భూమి కానీ, విద్యుత్ కానీ, నీరు కానీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి రాయితీలు ఇస్తుంది. ప్రతి దానికి ఒక ప్రణాళికగా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ ఫార్ములా ఉంటుంది, చక్కగా ప్రణాళికగా మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని, మీరు పెట్టుబడి ఎంత, దానికి మీరు ఎన్ని రాయితీలు ఇవ్వాలి, ఎన్ని వేల ఎకరాలు ఎంత ఇవ్వాలి అనేది విధానంగా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి పాలనలో ఇలాగే ఉంటాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ అంటే ఏంటి అన్నది ఈరోజు మనం చూస్తున్నాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. దాన్ని కవర్ చేసుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు చూడాలంటే చాలా టైం పడుద్ది. లోకేష్ గారు పదే ఆ మాట అన్నాడు. ఆయన ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టడతాం, రేపు వద్దు మళ్ళీ గవర్నమెంట్ మరి అతను వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితి నుంచి ఇంక జగన్మోహన్ రెడ్డి రాడు అనేటువంటి భరోసా ఇవ్వడానికి పడుతున్న తిప్పలు కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి వీళ్ళు చెప్పి అంటే దానికి కూడా ఏముండాలంటే ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. రామబ్రహ్మం గారు ఇప్పుడు ఏదో 5 సంవత్సరాలు మనకు కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి ప్రజలు 5 సంవత్సరాలు ఏదో పాలన చేసి దులిపేసుకు వెళ్ళిపోతే ఏముండదు.
కానీ మనకి ఇచ్చిన 5 సంవత్సరాలను దాదాపు ఒక 50 సంవత్సరాల ప్రణాళిక సిద్ధం చేసుకుని రాష్ట్ర భవిష్యత్తుని నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఎలా ఉంటుందో చూపించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా హర్షణీయం. ఈ రోజు నిజంగా మీరు అన్నట్టుగా ముందు చెప్పినట్టుగా ఒక శుభసూచకం, మంచి రోజు. అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో గూగుల్ మన వైపు చూస్తుందంటే దీని వెనకాల వాడు పడుతున్న కృషి, ఆ విధానం అంతా కూడా ప్రజలు సహకరించాలి, అధికారులు సహకరించాలి, ప్రజాప్రతినిధులు సహకరించాలి. నిజంగా వీళ్ళందరూ సహకారం అంటే ఏంటంటే మీరు ఆయన చెప్పినట్టు 2047 వరకు ఆగక్కర్లా, ఇంకో 5 సంవత్సరాలను అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఇంకో 5 సంవత్సరాలు మనం చూడగలం, సాక్షాత్కారం అవుతుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాలను మనం చూడగలం. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, యువత తమకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి సంబరాలు చేసుకుంటుంటే రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గ్రామ సింహాలు పాత పోకడలోనే పోతూ దుష్ప్రచారం చేస్తూ చెందుతున్న అభివృద్ధి మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ జోగి రమేష్ లాంటి వాళ్ళు చీప్ లిక్కర్ తయారు చేపించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూనే ప్రజాపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, అంటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఆ జనార్దన్ రావు వెల్లడించిన దాన్ని బట్టి జోగి రమేషే మా వెనక ఉండి చేపించాడని చెప్పి స్పష్టంగా చెప్పాడు అతను. వాళ్ళ రాక్షస వికృత రాజకీయాన్ని ఎలా చూస్తారు సార్? మొదటి నుంచి రామబ్రహ్మం గారు గుడ్డ కాల్చి మీదేస్తారంట చూసారా, అదే బణి. అంటే రాజకీయ నాయకుల మీద, పార్టీల మీద గుడ్డ కాల్చి వేసినా పర్వాలా, ప్రజల జీవితాలతో అదే అంటున్నానండి. వాళ్ళ ఉద్దేశం ఒకటే, వాళ్ళ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎలా నాశనం అయిపోయిందో చూశారు. ఇప్పుడు కానీ చంద్రబాబు గారి హయాంలో అమరావతి పూర్తయినా, పోలవరం కంప్లీట్ అయినా, పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టినా, ఇంకా వాళ్ళ పార్టీ శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టుకున్నట్టే అనేటువంటి భయంతో ఏదో రకంగా బురద జల్లి ఇక్కడికి రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, పోలవరం కంప్లీట్ అవ్వకూడదు, అమరావతి నిర్మాణం పూర్తి కాకూడదు. ఎన్ని లెటర్లు రాశారు సార్ వీళ్ళు అమరావతి గురించి, వీటి గురించి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మద్యంతో ఎంత వ్యాపారం చేశాడు అన్నది ఆల్రెడీ సిట్ విచారణ జరుగుతుంది. దాదాపు 40 మంది దాకా ఆల్రెడీ జైల్లోకి వెళ్తాం, కొంతమంది బెయిల్ మీద ఉంటాం, అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ చీప్ లిక్కర్ కేసు, అలా సొంత బ్రాండ్లు తయారు చేసుకుని సొంత హోలోగ్రాములు అన్నీ, అసలు ఇంత ఒక ఇండస్ట్రీ. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమో గూగుల్, అమెజాన్ రకరకాల కంపెనీల పేర్లు చెప్తుంటే వాళ్ళేమో ఈ లిక్కర్, చీప్ లిక్కర్లో ఇదే పెద్ద పరిశ్రమలు, లేకపోతే గంజా పరిశ్రమలు 100 కోట్లు 150 కోట్లు ఖర్చు డిస్టిలరీ పరిశ్రమని 5 లక్షలు 10 లక్షలతో తయారు చేసే పరిస్థితికి తీసుకొచ్చేసారు. ఈ రోజున చాలా ఓపెన్గా చెప్తున్నారు చంద్రబాబు గారు. నేను చెప్పారు కదండి ఆయన, మీరు బాటిల్ తీసుకుని స్కాన్ చేసుకుంటే అది ఒరిజినల్నా కాదా తెలిసిపోతుంది అన్నట్టుగా. అంత ఇదిగా కనీసం గత 5 సంవత్సరాల్లో అసలు డిజిటల్ పేమెంట్స్ని కూడా అనుమతించకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి ఎంత దుర్మార్గం చేశాడో మనం చూసాం. ఈ రోజున జోగి రమేష్ అనే వ్యక్తి నిన్న జనార్దన్ అన్న అతను చెప్పిన మాటలకే ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాడంటే అతని మీద ఏదో కక్ష కట్టినట్టు, మళ్ళీ దాని కులం కార్డు పెట్టుకుంటాం. ఇవన్నీ గత 5 సంవత్సరాలు నోటి విరోచనాలు. అతను మాట్లాడితే అదో కంపు. అటు రోగి రమేష్ అంటాం మేము, జోగి రమేష్ అని మేనం, రోగి రమేష్. అటువంటి రోగి రమేష్ ఆ తర్వాత అగ్రిగోల్డ్ స్కామ్లకు సంబంధించి అతను కొడుకు చేసినటువంటి కార్యక్రమాలు అప్పుడు అరెస్ట్ చేస్తాకు వస్తే ఏమంటాడంటే, నేను బీసీ కులస్తుడు కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తాకు వస్తాడు. అప్పుడు మళ్ళీ కులం దోచుకున్నప్పుడు కులం రాదు, దాచుకున్నప్పుడు కులం రాదు. ఇప్పుడు మాత్రం అరెస్ట్ చేస్తే మాత్రం కులం. ఇప్పుడు కులం కార్డు వాడుతున్నాడండి సన్నాసి. ఇంకా తిట్టాలనిపిస్తుంది కానీ సంస్కారంగా అని చెప్పి ఊరుకుంటున్నా. అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాడు పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఈ సన్నాసి ఏ కలుగులో దాక్కున్నాడు, అదే మరి మా కులం అంటాడు కదా, ఎవడ చంకలో దూరాడు అదే అంటే. మళ్ళీ ప్రత్యేకించి వచ్చి అతను ఏదో మళ్ళీ ప్రమాణాలు అంట, తిరుపతి వెంకటనాథ దగ్గరికి వెళ్దాం, లేకపోతే విజయవాడ కనకదుర్గంకి వెళ్దాం, ప్రమాణాలు. ఈ ప్రమాణాలకు విలువే ఉంది అసలు? మీకు విలువ ఉంటే నీ ప్రమాణాలకు విలువ ఉంటుంది, నీకే విలువ లేదు. ఈ రోజున కావాలని ఇదేదో చంద్రబాబు గారు చేసినటువంటి మాస్టర్ ప్లాను, చంద్రబాబు గారి కుట్ర. ఈ రోజున పేపర్లో 3 పేజీలు రాశారు సార్, నిజంగానో అద్భుతమైనటువంటి కట్టుకథలు. అది కదా ప్లానింగ్ అంటేనే. ఎక్కడ సార్ మామూలుగా అయితే ఇది విదేశాలంటే ఏదో లండనో, అమెరికాయో, లేకపోతే ఆస్ట్రేలియాయో, జపానో, చైనా అంటాం. ఈ ఆఫ్రికా ఖండాల్లో ఉన్నటువంటి దేశాల పేర్లు కూడా తెలియవు. టాంజానియాలు అంటే వాళ్ళు అమాయకమైన ప్రజలు దోచుకోవడానికి. అక్కడ నేను ఏమనుకుంటానంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి నోకలు చెల్లిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా సరే, ఇంకా మన రాజకీయంగా మన మీద ఎన్ని రకాల బురద జలాలో చల్లుతారు చూశారు కదా. అంత ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి వాళ్ళే పెట్టడం, వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే అరెస్ట్లు అయ్యేలా చూడడం, మళ్ళీ ఇటువంటి వాళ్ళందరినీ జనార్దన్ లాంటి వాళ్ళందరినీ బుక్ చేయడం. అండ్ ఇమీడియట్గా మరి పార్టీలో ఉన్నారు, పేర్లు వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకుంది కదా. ఇంకేం చేయడానికి లేక ఇటువంటి కార్యక్రమాలు చేయడం. ఇంకా అదేనండి, ఇంకా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి నోకలు చెల్లిపోయినాయి కాబట్టి నేను అనుకున్న మంచి సలహా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీని తీసేసి అదేదో ఆఫ్రికాలో హెడ్ క్వార్టర్స్ పెట్టుకుని బ్రాంచ్ ఆఫీస్ బెంగళూరులో పెట్టుకుంటే అక్కడికి ఎక్కడికి తిరుగుతూ ఉంటారు. అదే పని మీద లండన్ వెళ్ళట్లేదు. అదే పని మీద ఇప్పుడు మొన్న అన్ని రకాలుగా మాట్లాడాడండి మెడికల్ కాలేజెస్ గురించి. ధర్నాలు చేయమన్నాడు, రోడ్డు మేక రమ్మన్నాడు, రాస్తారోకలు అన్నాడు, మాట్లాడేసాడు, చెప్పేసాడు, బెంగళూరు నుంచి మొత్తం వెళ్ళిపోయాడు, లండన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ 15 రోజుల దాకా రాడు. ఈ లోపుగా అంటున్నారు సార్. అలా సరే వచ్చిన ఈ లోపుగా
అంటే వాళ్ళ పార్టీ అంటే వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీ అంటాం. ఇప్పుడు వైఎస్ఆర్ చీప్ లిక్కర్ పార్టీ కూడా అయింది. ఇన్ని రకాలుగా రూపాంతరాలు చెందినటువంటి పార్టీ వాళ్ళ మాటలకి ఏ విలువ ఉంది? జోగి రమేష్ చేసినటువంటి చిన్న తప్పులు చేసాడంటే అతను చిన్న తప్పులు అని చేస్తే అప్పుడు క్షమించవచ్చు. కానీ మాది కూడా తప్పు ఉందండి. ఈ రోజున జోగి రమేష్కి సంబంధించి అన్ని పెడుతున్నా బయట తిరుగుతున్నాడు, తీసుకెళ్ళి లోపలేస్తే ఈ రోజున మాట్లాడే అవకాశం లేకుండా పోయేది కదని మా మీద కూడా ఉంది. కానీ మా చంద్రబాబు గారు మంచిదనం, మనం అంతా చట్టబద్ధంగా వెళ్ళాలి, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది, మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు, వాళ్ళలాగే మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉందని చెప్పి చంద్రబాబు గారు మంచి మాటలు చెప్తుంటే మనం మంచితనం అనేది మెత్తదనంగా అక్కడ చూస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంత మంచిగా చెప్పిన చట్టం తన పని తాను చేయట్లేదని చెప్పి అంటారా? అవును. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించిన హైకోర్టు ఎటువంటి మాటలు మాట్లాడిందంటే పరకామణి కేసులో రికార్డు సీజ్ చేయమంటే ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి పోలీస్ శాఖ మూసేయండి అని చెప్పి చేసింది. సిగ్గుచేటు. ఎందుకంటే నేను అంటుంది ఒకటే సార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 24 గంటల కష్టపడితే ఉపయోగం ఏమిటి? వాళ్ళతో పాటు కింద ఉన్నటువంటి యంత్రాంగం అంతా కష్టపడాలి నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల. ఇప్పుడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజల సొమ్ముతో కదంటే వాళ్ళు తీసుకునే జీతాలు ప్రజల తరఫున చేయాలి కదా పని. మరి హైకోర్టు ఆదేశాలు ఇస్తే మరి వాళ్ళ రికార్డు సీజ్ చేయకపోతే ఏంటి మరి? అంటే ఇంకా వ్యవస్థలో వాళ్ళ మూలాలు ఉండబట్టే ఇలా జరుగుతుంది. ఖచ్చితంగానండి. అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. ఈ కలుపు మొక్కలు ఏరేకపోతే అంటే మంచి పంట కూడా నాశనం అయిపోద్ది. మనం ఎన్ని లక్షల పెట్టుబడులు తీసుకొచ్చినా, ఎంతమంది ఇది వచ్చినా కూడా ఈ ప్రజలకు ఎదురుగుండా ఈ రాక్షసులు కనపడతా ఉంటే ఇది ఇలా భయంగా కనపడతా ఉంటుంది. ఈ రోజుకి కొంతమంది చూడండి, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పేరునాని, రోజా, విడుదల రజని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళందరూ ఎదురుగుండా కనపడుతున్నారు. మీరు చెప్పిన పేర్లన్నీ స్కాములు ఉన్నాడు. స్కామ్లో ఉన్న వాళ్ళే అలా మంచోళ్ళు అయితే పోనీ రాజకీయంగా మనం అనుకోవచ్చు. అన్ని స్కామ్లు ఇరుక్కుపోయి ప్రజాధనాన్ని దోచేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఇన్ని రకాలుగా మాట్లాడే వ్యక్తులు బహిరంగంగా తిరుగుతుంటే మాకు ఇబ్బందిగానే ఉంది. కానీ ఒకటే, కొంచెం కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోజున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయండి. రేపొద్దున వచ్చే నెల వైజాగ్లో ఇండస్ట్రీ సమ్మిట్ జరుగుతుంది. ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాక్షస మొక్కను కట్టడి చేయకపోతే ఎలాగా? కనీసం మనం తల్లికి వందనం అద్భుతమైన కార్యక్రమం చేస్తే దాని మీద కూడా నిందలేశారు. ఒక్క సంవత్సరం కూడా డిఎస్ఏ చేయలేని వాళ్ళు ఈరోజు డిఎస్ఏ చేసి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే దాని మీద కూడా నిందలు. ఈ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. చేసేటప్పుడు ఖచ్చితంగా ఈరోజు కొంచెం కథలకి వచ్చిందండి. సాక్షి ఎడిటర్ల మీద వాళ్ళ మీద కొంచెం కేసులు పెట్టారు. అలా ఖచ్చితంగా ఎక్కడికక్కడ కేసులు పెట్టాలి. కేసులు పెట్టకపోతే మాత్రం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ కూడా ఇప్పుడు సిట్టు విచారణ వేశారు. ఈ విచారణలో ఖచ్చితంగా ఒకటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అందరూ కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి టాప్ టు బాటం అందరూ కూడా వీళ్ళు ఏ కేసులోనే తప్పించుకోవచ్చు, కానీ ఈ మద్యం కేసులో మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్ళవలసిందే. వైఎస్ చీప్ లిక్కర్ పార్టీని కట్టడి చేసి కూటమి పెద్దలు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూనే గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు తీసుకొచ్చిన లోకేష్ గారికి అభినందనలు తెలుపుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల చిత్తశుద్ధికి ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్లేషించిన కుసుముడి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.